చెప్పండి సార్. ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, తప్పు చేస్తున్నావు, తప్పించుకుంటున్నావు. ఇది చెప్పడానికే కదా ఢిల్లీ నుంచి మీరు ఇక్కడికి వచ్చింది. లీవ్కి ఎందుకు అప్లై చేసావు? చాలా సంవత్సరాలు పట్టింది సార్ గాజీబాబాని ట్రేస్ చేయడానికి. అలాంటిది వాడు నా గన్ పాయింట్లో ఉండి నా వేల్ ట్రిగర్ మీద పెట్టుకొని ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేశాను సార్. వదిలేమన్నాను. గాజీబాబాని క్యాప్చర్ చేసే ప్రాసెస్లో 8 మంది కమాండోస్ చనిపోయారు సార్. బ్లడీ ఇంటర్నేషనల్ కాజ్. నేను ఆమె ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నా తెలుసా సార్? చిన్నప్పుడు కాశ్మీరీ వ్యాలీలో నాకు తెలిసిన ఏకైక సేవియర్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. ఇచ్చేసాను కదా సార్ గాజీబాబాని. తీసుకోండి, మ్యాప్ అండి. ఐఎమ్ డన్. అవి డన్? నో అర్జున్, గాజీబాబాని చంపడం పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఇంకో గాజీబాబు పుడతాడు. మన చంపాల్సింది వాడి థాట్ ప్రాసెస్ని, యాంటీ ఇండియా ఐడియాలజీని. డూ యూ థింక్ వీఆర్ డన్? ఎస్ సార్, ఐ అగ్రీ. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బ్యాటిల్. కానీ మీకు విషయం అర్థమవుతుందా? గాజీబాబా మన దగ్గర ఉండడం వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. గాజీబాబాని విడిపించడానికి వాళ్ళు ఎంత డిస్ట్రక్షన్ చేస్తారో, ఎంతమంది అమాయకులను చంపుతారో వీ కాంట్ ఇమాజిన్. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థం అవుతుందా? నీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మన దేశం వెతికిన గాజీబాబాని ఇంటెలిజెన్స్ కూడా ట్రేస్ చేయలేకపోయిన పరిస్థితిలో వాడి ఎవ్రీ మూవ్ ఫాలో అయ్యి వాడు హైదరాబాద్ వస్తున్నాడని కనిపెట్టింది నువ్వు. గాజీబాబాని పట్టుకుంది నువ్వు. గాజీబాబా ఎలా ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో తెలుసును నువ్వు. వాడు దొరికిన తర్వాత ఈ ఆపరేషన్ వదిలేసి వెళ్ళడం ఎంత డేంజరో నీకు అర్థమవుతుందా? కాశ్మీరీ పండిట్స్కి ఓదార్పునిచ్చే ఈ ఒక్క అవకాశం సగంలో వదిలేసి వెళ్తే ఆ పెయిన్ అలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. గాజీబాబా క్యాప్చర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎనీథింగ్ సస్పిషియస్? ద ప్రాసెస్ ఈజ్ ఆన్ సార్. ఒక సస్పిషియస్ ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేసాం, బట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మరి సర్ప్రైజింగ్లీ ఢిల్లీ, ముంబై, కలకట్టా ఇట్లా 26 డిఫరెంట్ సిటీస్లో అది ఓపెన్ అయింది సార్. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. చూడండి సార్, అహ్మదాబాద్లో ఓపెన్ అయింది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈమెయిల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో, ఎలా ఓపెన్ చేస్తున్నారో చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. ఏముంది? పాస్వర్డ్ పాస్ ఆన్ చేసి ఉంటారు ప్రాబ్లీ. యా, అది దాల్లేక్ కదా? ఎస్ సార్. వెరీ నైస్ వాల్పేపర్. సారీ సార్. డౌన్లోడ్ ఇట్. సార్, వాల్పేపర్ డౌన్లోడ్ ఇట్. మిస్టర్ శ్రీను పిల్లయ్, అర్జెంట్గా వాల్పేపర్ డౌన్లోడ్ చేయండి. లేట్ ఏంటి సార్, దీంతో పాటు ఇంకేదైనా డేటా అటాచ్ చేయండి తప్ప ఇంత టైం పెట్టదు సార్. ఈజ్ రైట్ సార్. సార్, ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫైల్ సార్. క్యాన్ వి డీక్రిప్ట్ ఇట్? ఎస్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. సార్, ఇది బైండరీ కోడ్లో ఉంది సార్. డీకోడ్ ఇట్, డామ్ ఇట్. ఓకే సార్.
వాటర్స్లో గోల్డ్ ఫిష్ లేదా? ఏంటి సార్ ఇది? సిమ్లాలో ఏం జరుగుతుందో కనుక్కోండి. విఐపి మీటింగ్స్ కానీ ఎమ్మెల్యే ఎంపీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ 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 కనుక్కోండి. అరే సార్ అక్కడ వివిఐపి మీటింగ్స్ కూడా ఏం లేవు. అంతేకాదు సార్, అటువైపు ఏ మినిస్టర్స్ కూడా వెళ్ళట్లేదు. పార్టీ మీటింగ్స్ కూడా నెక్స్ట్ మంత్ వరకు ఏం లేవు సార్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సిమ్లాలో చదువుతుంది సార్. వాట్? మినిస్టర్ శర్మ డాక్టర్ సిమ్లా యూనివర్సిటీలో చదువుతుంది సార్. She is the goldfish. Based on the arguments and counter-arguments presented today, this special court has come to a conclusion that the accused, Ghazi Baba, is guilty of anti-Indian conspiracy, murders in Kashmir, and terrorism. This special court hereby sentences Ghazi Baba to be hung until he is dead. Thank you very much, sir. He deserves it. Well done, young man. Thank you. అర్జున్, ఈ సంతకాలు ఆర్డర్స్ ఈ గాజీ బాబాని ఏం చేయలేవు. ఇవే సంతకాలు ఇవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పు చెప్తాయి. और ये గాజీ బాబా का वादा है. నిజంగా అదే జరిగితే నేను అక్కడ ఉండకూడదని కోరుకో గాజీ. సిగ్నేచర్ సార్ తొక్క నేను అక్కడే కాల్చి పడదొప్పుతాను. ये एक हिंदुस्तानी का वादा है. సార్, వ్యాలీలో ఒక ట్రైబల్ అతను మర్డర్ జరిగింది. యూజువల్గా ఇలాంటి క్రైమ్స్ ఇక్కడ ఉండవు సార్. कौन है? देख लो इसको है. అందరూ నై కోయి నంజోయ్ నై. విలాన్ ఎక్కడే చూడలేదు, తెలియదని చెప్తుండు. తుమ్హే కౌంటా హైట్ కి మోకా పసా ఇట్లా సమజానా నహీ. మీరెవరు? మీకు ఈ విషయాలు ఎందుకంటున్నాడు? ఫారూకే చేశాడు. వాడే చేశాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు సార్? మనిషి తలని వెనక్కి విరిచి చంపడం ఫారూక్ అలవాటు. సార్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. ఎస్ గుర్మీత్. క్యాంపస్ లో క్యాంటీన్ ఓనర్ అంబులెన్స్ స్టాఫ్ శవాలు దొరికాయి సార్. ఫారూక్ అంబులెన్స్ లో తప్పించుకున్నట్టున్నాడు. అంబులెన్స్ లోనా? అంబులెన్స్ కి కాల్ చేయి. వాడు అంబులెన్స్ లోనే ఇక్కడికి వచ్చాడు సార్. వ్యాలీలో ఏమైనా అంబులెన్స్ సస్పిషియస్ గా తిరుగుతుందేమో కనుక్కోండి. ఓకే సార్. ఫారూక్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? గో. Anish Kurwela has just arrived here and he didn't respond regarding the issue.
अस्सलाम वालेकुम बाबा। गाजी बाबा को छोड़ो। అర్జున్ పండిత్ యాదేనా అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా గాజీ బాబా కభీ భీ వాదా నహీ తోడేగా గాజీ ఇండియన్ వాటర్స్ దాటేదాకా దీన్ని వదలను. దట్ వాజ్ నాట్ ద డీల్ గాజీ. వీళ్ళని వదిలేస్తానని చెప్పావు. చలే జాओ बच जाओगे नहीं तो देख बूम. అర్జున్ अर्जुन అమ్మాయిని చెప్పేస్తా వదిలేయ్. గాజీని వదిలే. దట్స్ అన్ ఆర్డర్. ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమోర్ సార్. కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి. అర్జున్ ఏది చంపు చంపు. ఓకే 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 నువ్వు కూడా మాతో బోట్లో రా. ఓకే ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. గాజీ బాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్. గన్స్ దింపండి. గన్స్ డౌన్. గన్స్ డౌన్. పద. ₹130 కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది. ఒక్కడివి క్యా బిగడోగే. గాజీ నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు. అర్జున్ చేస్తే అందరం కలిసి చేద్దాం.
మనిషి తలని వెనక్కి విరిచి చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా గాజీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. ఏక్ హిందుస్థానీ కభీ భీ వాదా నహీ తోడ్తా. జై హింద్.